హలో గాయస్, వెల్కమ్ టు తేజవర్ధన్ 7 యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే వీడియో ఏంటంటే లూటుకూరు అయితే వచ్చాము. ఇప్పుడైతే సినిమా షూటింగ్ తెలుసు కదా మీకు, అమ్మజీపేట మ్యారేజ్ బ్యాండ్ తెలుసు కదా సినిమా షూటింగ్. ఇప్పుడైతే ఆ లొకేషన్కి అయితే వచ్చాం. అయితే చూద్దాము, లెట్స్ గో. ఇంకొన్ని మామిడి కూతురు మండలం లూటుకూరులో ఉన్నాము. ఇప్పుడైతే ఈ దారిలో వెళ్ళిపోతే మనం రీచ్ అయిపోతాం ఆ సినిమా షూటింగ్ తీసిన లొకేషన్కి. అయితే వెళ్దాము రండి. విక్టరీ వెంకటేష్ గారు తీసిన చంటి మూవీలో ఒక ఇల్లు ఉంటుంది కదండి, ఆ ఇల్లు చూడండి. చంటి మూవీ లొకేషన్ హౌస్. అమ్మజీపేట మ్యారేజ్ బ్యాండ్కి వచ్చేసాము. షూటింగ్ లొకేషన్. ఇదైతే విలన్ కొట్టడానికి హీరో పరిగెట్టుకుంటూ వస్తాడు, అదే లొకేషన్. ఇది చూస్తే క్లిప్ హలో గైస్, ఇప్పుడైతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇలాగే నడుచుకుని సైకిల్ దొక్కుని వెళ్తారు, చూసారు కదా. అయితే ఆ క్లిప్ వేస్తాను చూడ. ఇది తెలుసు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ గొడవ పడుకున్నప్పుడు అయితే వాటర్ కనబడుతుంది. టీ తాగుతున్నప్పుడు బండి తీరని గొడవ పెట్టుకుంటారు కదా, అది స్పాట్. అయితే చూడండి. అదంతా ఉంటుంది. ఇంకోండి మ్యారేజ్ బ్యాండ్లో ఉంటారు కదా, అలా బ్యాండ్ షాపు తెలుసు కదా. సెట్టింగ్ కాబట్టి అలాగే అయిపోయింది. సెట్టింగ్ అదంతా తెలిసి ఇంట్లో అయితే క్లిప్ పెట్టిన చూసినట్టు ఉన్నారు. మొత్తం చూద్దాం. సెలూన్ షాప్ కూడా వెళ్దాం. హీరోలు వచ్చి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇది కనబడుతుంది కదా షాప్. ఇది అది ఒకసారి క్లిప్ పెడతాం చూడండి. ఆ సాంగ్లోనే కూడా కనబడుతుంది. హీరోయిన్ వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారో బుక్ పాటల పుస్తకం కొనుక్కోవడానికి వస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి హీరో వాళ్ళు ఇక్కడ నుంచి వస్తూ ఉంటారు, డ్రమ్స్ కూడా కొడతారు. సో క్లిప్ పెడదాం చూడండి. ఒక లొకేషన్ అంతా ఒక లుక్ వేద్దాం చూడండి, ఒకసారి వేద్దాం.
ఇంకొన్ని కొట్టిదే చూరు కదా. అయితే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అయితే నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అసలు సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఎంత కష్టపడి చేస్తున్నాము. శ్రీకాకుళం దగ్గర నుంచి వచ్చాము ఇప్పుడైతే. బాగున్నట్లయితే లైక్ చేసుకోండి. ఇంకో చూడండి, మొత్తం ఇక్కడైతే గుడి కట్టారు. అక్కడ జైలు కట్టే సీన్ ఉంటుంది కదా లాస్ట్. ఇంకో జైలు కట్టే సీన్ ఇక్కడ ఉంటుంది కదా, ఇదిగోండి ఈ స్తంభం కిందే ఉంటుంది, చూసారు కదా. ఇంకొండి అక్కడే ఇదంతా సెంటరీ, ఇదంతా చూరు కదా. ఇక్కడైతే గుడి అయితే పెట్టారు. ఇప్పుడు దసరా కదా, దోసలమ్మ వారి గుడి ఉంటుంది అక్కడ. అయితే తర్వాత సెలూన్ షాప్ గడి దగ్గర కూడా వెళ్దాము. అయితే ఇదంతా చూసుకోండి. ఫస్ట్ ఇదంతా గుడి అయితే ఉంది, చెప్పాను కదా, దోసలమ్మ వారి గుడి అండి. ఇక్కడే ఎక్కువ షూటింగ్ తీశారు. ఎక్కువ ఇక్కడ నచ్చిందేమో, చాలా బాగా తీశారు. ఇట్ అయిపోయింది. సెలూన్ షాపు వెళ్దాం అన్నాను కదా, ఇదే సెలూన్ షాపు. హీరో వాళ్ళ ఫాదర్దని, హీరో గారిది ఈ సెలూన్ షాపు, చూరు కదా. అలా హీరో ఎక్కువ ఈ సెట్టింగ్స్లోనే తీశారు. హీరోయిన్ కలుసుకుండేది ఈ సెలూన్ షాప్లోనే, చూసారు కదా. మొత్తం వెనక్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇటేపు ఏం దారి లేదు. అటు నుంచి వెళ్దామనండి. ఇటేపు ఒకసారి వెళ్దాం చూడండి ఒకసారి. వద్దులే, ఇలా వెళ్ళిపోదాం ఉండండి. ఇక్కడ తీయడం కావలేదు, తాళపడేశారు. వెళ్దాం అలాగా. ఎందుకంటే ఇక్కడ మొత్తం పోయింది, ఇదంతా సెట్టింగ్ కాబట్టి. ఎంత స్ట్రాంగ్ ఉందో అసలు చూడలేము. స్ట్రాంగ్ ఏం లేదు, స్ట్రాంగ్గానే ఉంది ముట్టుకుంటుంటేనే, కానీ ఎలా పోయిందో తెలుస్తలేదు. చూడము అదంతా హీరోయిన్ మొత్తం కలిసి ఉండే సెలూన్ షాప్ ఇది. ఎక్కువ ఎక్కడ తీశారు హీరోయిన్కి. ఎంత పాడైపోయింది. వెనకల సీనరీ బాగుందా అని అంటాడు కదా, ఇంకా అదే ఇది, చూరు కదా. ఎక్కువ ఇదంతా చాలా బాగుంటుంది. మొత్తం చూడండి మీరు, మొత్తం తుప్పలు అయితే వచ్చేసినాయి. చాలా మొక్కలు గట్రా పెరిగిపోయినాయి మొత్తం, చూరు కదా. దుమ్ము గట్టని బూజు పెట్టేసి పగిలిపోయింది అనుకుంటున్నాను నేను. మొత్తం ఇక్కడ ఒక కాలువ గట్టు ఉంది. కదండి, అక్కడికి వెళ్దాం. పిల్లల్ని చంపేస్తారు కదా, కొబ్బరి తోట తెలుసు కదా, అడిగేది వెళ్దాం. అసలు టైం లెస్ పెడతాను చూడండి. హీరో డాన్స్ చేస్తారు కదండి ఇక్కడ, అదే సాంగ్ తెలుసు కదా, క్లిప్ పెడతాను సాంగ్ కూడా చూరు కదా. ఇదంతా హీరో డాన్స్ చేసింది ఇదంతా చూడండి.
డాన్స్ చేసిన లొకేషన్ చూసారు కదా, ఇదంతా చెరువు. ఇది ఇక్కడ ఏం తీయలేదు, మామూలుగా చేస్తున్నాను నేనైతే. మామూలుగా మీరంతా చూస్తారని, అంతా ఊరంతా చూస్తారని అందుకనే తీస్తున్నాను. చూడండి. ఇదంతా సినిమా తీసారంటున్నారు. ఇంట్లో అంటే ఇల్లన్నీ హీరోయిన్ హీరోలు ఇల్లులాగా సెటప్ చేశారనుకుంటున్నారు. సెటప్ కాదు అంతా, మొత్తం రియల్గా చాలా బాగున్నాయి. లోపలికి వెళ్దామంటే ఎంట్రీ లేదంట. చూసారు కదా, వైట్గా చాలా బాగుంది. చాలా పెద్దది, అంతే కెమెరా లాగా కనబడుతుంది. అంతే చాలా పెద్దది. వచ్చి చూడండి మీరైతే, ఎంత బాగుంటుంది. ఇంకా ఎదరికంతా చాలా రూట్ ఉంటుంది. చాలా సినిమాలు అయితే ఇక్కడ తీశారు. అదిగో చాలామంది తీసారు అంటున్నారు. చాలామంది చెప్పారు. పాతగా ఇల్లులు చాలా ఉన్నాయి. మొత్తం పల్లెటూరు కదా, పాత ఇల్లులు ఎక్కువ ఉంటాయి. ఆలయాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే దసరా కదా, ఎక్కువ లైటింగ్స్తో చాలా బాగున్నాయి. వీళ్ళను హీరో అలాకనే చంపేస్తారు కదా, అదే సీను ఇక్కడైతే చేస్తారు. అదైతే సీన్ తీసిన దగ్గరికి వెళ్దాం రండి. లెట్స్ గో. ఇక్కడికైతే వచ్చేసాము, కొబ్బరి తోట దగ్గరికి. వీళ్ళను హీరో అలాకనే చంపేస్తారు కదా, అదైతే వచ్చేసాము. చేస్తాం చూడండి, చూపిస్తాను మీకు కూడా. అయితే నేను ఒక్కడనే చూడడం కాదు, మీ అందరికీ చూపించడానికి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఎంతో కష్టపడితేనే కదా మాకు కూడా డబ్బులు వస్తాయి. వెళ్దాము, లెట్స్ గో. కెమెరా ఎక్కువ షేక్ వచ్చేస్తుంది, ఏమనుకోకండి. గింబల్ అయితే అటుకెళ్ళలేదు. మేము గింబల్ బుక్ చేసాం కాబట్టి ఇంకా రాలే కదా, మామూలుగా చేత్తో తీసేస్తున్నాము. ఒక స్టాండ్ అయితే తెచ్చాను, నేను అన్బాక్సింగ్ చేశాను కదా స్టాండ్, దాంతోనే చూస్తున్నాను. చూరు కదా, మొత్తం కొబ్బరి తోట ఇదైతే. మొత్తం లాస్ట్ హీరో విలన్ కూడా ఎక్కడే చంపే సీన్ అయితే ఉంది కదా, ఒకసారి క్లిప్ పెడతాను చూడండి. కింద క్లిప్ వస్తుంది, రైట్ సైడ్ డౌన్. చూడలేదు, ఎక్కువ నేను కైన్ మాస్టర్లో యూస్ చేశాను కాబట్టి పైన కైన్ మాస్టర్లోకి వస్తుంది, ఎందుకంటే పైన పడతలేదు. చూడలేదు, ఎలాగైతే ఉంటుంది. మొత్తం చాలా బాగుంది. అయితే మేము చూసాక ఆశ్చర్యపోయాం, చాలా పెద్దది. ఫస్ట్ చూసాం ఒకటైతే, చూడలేదు. ఫస్ట్ది అయితే ఒకటి చూసాం, అది అనుకున్నాం. కానీ అక్కడ ఉన్న అతన్ని అడిగితే ఇది కాదు, ఇంకా ఎదరికి వెళ్ళాలి అని చెప్పాడు. అందుకని ఎదరికి వచ్చాం. ఇదంతా కొబ్బరి తోట, చూసారు కదా. ఈ చెట్టుకే కట్టేశారు, కట్టేసి అలాక్కనే చంపేయారు కదా. మోటారు నోట్లో పెట్టించి చంపేయారు కదా, నీటిలో పట్టించి. చూడండి, ఆ సీన్ అంతా ఎక్కడ తీశారు. చాలా బాగుంది ఇదంతానే. ఫస్ట్ టైం చూస్తున్నాను, చూడండి మీరు కూడా, బాగుంటుంది.
హలో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారనుకుంటున్నాను. సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేసుకొని తెలపండి. అయితే ఉంటాను. బాయ్ బాయ్.